ఎవరని ఏడుస్తున్నాడు అంటండి. నాకే తెలియదని అట్లా నాకు ఏడుపు వచ్చేసింది. దేవుడు నన్ను దర్శించాడు. సో కాబట్టి ఇక్కడికి వస్తే చాలన్నా మాకు ప్రాణానికి హాయిగా ఉంటుంది. అప్పటి నుండి మందిరానికి రావడం ప్రారంభించారు. ఆ తర్వాత నాకు పరిచయం అయ్యారు. మాకు సేవలో చాలా సహకారాన్ని ఆ బ్రదర్ అందిస్తూ వచ్చారు. ఆయన ఉద్యోగరీత్యా ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళినా ఆయన అంటారు, నాకు ఇక్కడ హోసన్న ప్రార్థన మందిరానికి వస్తేనే నాకు బాగుంటుందని. ఇక్కడికి వస్తే కళ్ళు మూసి ఏదో దివ్యమైన దర్శనాలు కనబడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అనుభూతి కలగలేదన్నా ఇక్కడ నాకు ఆ అనుభూతి కలిగింది. కనుక నేను ఎంత సంపాదించినా ఎంత తిరిగినా నా మనసంతా దేవుని మందిరం మీద ఉంటుందని ఆయన అంటాడు. త్వరలో నాకు రిటైర్డ్ అనేది జరుగుతుందని, అవసరమైతే ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చేసి నా శేష జీవితం ఇటు దేవుని మందిలోనే బతికేద్దామని అనుకుంటున్నానని చెప్తే నాకు చాలా దేవుని వాక్యం దర్శిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా.